జిల్లాలో కల్తీ ఆహారంపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గత 3 నెలల వ్యవధిలో పలు హోటళ్లు మరియు కిరాణా షాపులో కల్తీ ఆహార పదార్థాలు అధికారులు పట్టుకోవడం జరిగిందని, కానీ అధికారులు నామాత్రంగా హోటల్ యజమానులకు చాలాను వేయడం, ఆ మరునాడు హోటల్స్ దుకాణాలు యథావిధిగా నడుపుకుంటున్నారని, ప్రజల ఆరోగ్య దృష్ట్యా నాణ్యత లేని ఆహారం హోటల్స్ దుకాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులు రిపోర్టర్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ సంస్థ అధ్యక్షులు నక్క గంగారాం గారు ఈరోజు మా సంస్థ సభ్యులందరూ కలిసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జగిత్యాల పట్టణంలో జరుగుతున్న కల్తీ ఆహారం, కల్తీ ఫుడ్ వలన ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిని కొంతమంది చావు బతుకులు కొట్టుమిట్టాడుతున్న ఇక్కడున్న అధికారులు కానీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోతలేరు. ఏదో నామమాత్రం తనిఖీలు చేసి ఈరోజు తనిఖీ చేస్తున్నారు, మళ్ళీ పొద్దున్నే అవి యథావిధిగా కొనసాగుతున్న సందర్భాలు ఎన్నో మనం చూస్తున్నాం. ఇప్పటివరకు ఎన్నో వచ్చినాయి, పేపర్కి వచ్చినాయి, స్టేట్మెంట్లు వచ్చినా అయినా కానీ మళ్ళీ యథావిధిగా జరుగుతున్నాయి. దీన్ని తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఖచ్చితమైన చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ తరఫున మేము ప్రభుత్వాన్ని, ఇక్కడ ప్రజలను, మేము అధికారులను కోరడం జరుగుతుంది. కావున దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు ప్రజావాణిలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ సహకరించి ఇలాంటి చర్యలు జరగకుండా అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోయి అటువంటి అన్యాయం మీద, అక్రమాల మీద మా ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ సంస్థ ముందుండి మరి ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.